పులి పడుతున్నాయి. సమర్పయామి. వార్షికోత్సవాల భాగంగా ఈ రోజున 17వ తారీఖు ఈ రోజున అమ్మవారి యొక్క కళా ప్రదర్శన చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మహాగణపతి పూజ, అలాగే బ్రహ్మ మండపం, నవగ్రహ మండపం, శక్తి మండపం అమ్మవారి యొక్క కళలన్నీ కూడా నానాజలంలో చేసి, అలాగే అమ్మవారికి 45 కళలు 12 భాగాలు అమ్మవారికి హోమ రూపంలో శ్రీసూత్రదానంగా చేసి ఈ బింబాన్ని తీసుకెళ్లి అమ్మవారి వెనకాల ముఖమండపంలో పెట్టడం జరిగింది. అలాగే అమ్మవారి ఉచ్చపుత్రులు కూడా వెనకాల పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి జరిగే కైంకర్యాలన్నీ కూడా అమ్మవారికి వెనక భాగాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని భక్తులందరూ గమనించండి. ఆలయం మూసివేయడం ఆలయం మూసివేయడం జరగలేదు. ఈ యొక్క కళని కూడా మేము మిమ్మల్ని తీసి వెనకాల ఉత్సవం జరిపి ప్రతిరోజు కూడా ఎలా ప్రాతకాలార్చన మంగళార్చన సేవ, అలాగే 9 గంటల సహస్రనామ కుంభం పూజ, అలాగే 12 గంటలకి మహానివేదన, అలాగే సాయంత్రం 6 గంటలకి పంచాయతులు, అలాగే 7 గంటలకి సహస్రనామ కుంభం పూజ ఇత్యాది కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయం భక్తులందరూ గమనించవలసిన కోరుతున్నాం. అలాగే 29వ తారీఖున ఈ నెల 29వ తారీఖు మళ్ళీ తిరిగి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. 11:30 నుంచి అమ్మవారి యొక్క మూల విరాట్ దర్శనం మీ అందరూ పర్యటన జరుగుతుంది. కాబట్టి
ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కొడుతున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ. జై శ్రీ మావులమ్మ, జై జై శ్రీ మావులమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ వరాలేశ్వరి విశాలనేత్రి ప్రముఖ క్షేత్రం ఈ మావులమ్మ అత్యంత అద్వితీయ అమ్మవారు. ఈ ఉత్సవాల్లో సంక్రాంతి ఉత్సవాలు మహోత్సవం ఇవి. ఈ ఉత్సవాలకి నేపథ్యంలో ప్రతి సంవత్సరాలే అమ్మవారు కళల్ని మంచి కళలోకి తీసి అమ్మవారు గర్భాలయంలో మరమ్మతులు రిపేర్లు శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత మరలా 29వ తారీఖు నుంచి అనాలుగా శాస్త్రోక్త కార్యక్రమాలు జరిగిన అనంతరం ఆవేళ మధ్యాహ్నం 11 సమయంలో దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకొని సహకరించి అందరూ అమ్మవారి దగ్గర ఆశీస్సులతో బంధించి జై శ్రీ మావులమ్మ, జై శ్రీ మావులమ్మ.